నేటి పునీతులు పునీత అగతో థౌమాతుర్గస్ గారు. Angelus Domini nunciavit Mariae. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. బుధవారం, జనవరి 10, 2024. మొదటి పఠనం సామ్యూల్ మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1-10, 19 మరియు 20 వచనాలు. బాలుడైన సమూవేలు ఏలీ పర్యవేక్షణ క్రింద యావేకు పరిచర్య చేయుచుండెను. ఆ రోజులలో యావే వాక్కు చాలా అరుదుగా వినిపించెడిది. ప్రభువు సాధారణముగా సాక్షాత్కారమయ్యేడివాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలీ పరుండియుండెను. అతని కళ్లకు మసకలు క్రమ్మియుండుటచే చూపానదయేను. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూవేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసము నొద్ద పడుకుని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొనిపోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరల పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అనెను. సమూవేలునకు యావేను గూర్చి ఇంక తెలియదు. యావే వార్త అతనికి ఇంక వినిపింపలేదు. ప్రభువు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో, వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవ్వరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు అని పల్కుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతట ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా, సమూవేలు అని పిలిచెను. అతడు, ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యేను. ప్రభువు అతనికి తోడుగా నుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము గాలేదు. దాను నగరము నుండి బేర్హెబా వరకు గల ఇశ్రాయేలు ప్రజలందరూ సమూవేలు యావే ప్రవక్త అయ్యేనని తెలిసికొనిరి. ఇది ప్రభువు వాక్కు.